బీజేపీ నుంచి నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఒకరి తర్వాత మరొకరు పార్టీని వీడడం కమల దళాన్ని కలవరానికి గురిచేస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడిన తర్వాత మాజీ ఎంపీ వివేక్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పడం షాకింగ్ పరిణామం. వివేక్ బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరడానికి దారితీసిన పరిస్థితులేంటి? హస్తం పార్టీలో చేరడానికి చక్రం తిప్పిన నేత ఎవరు? తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో బీజేపీకి షాకింగ్ పరిణామాలు ఎదురవుతున్నాయి. నేతలు వరుసగా పార్టీని వీడడం కమలనాథులను కలవరపెడుతోంది. రాజీనామాలు, వలసలతో బీజేపీ క్యాడర్ డీలా పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కోవడం ఎలా అని నేతలు అంతర్మథనం చెందుతున్నారు. బీజేపీ నేత మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కమలం పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరడం బీజేపీకి బిగ్ షాక్ గా భావిస్తున్నారు. ఆయన పార్టీ మారతారంటూ 2 నెలల ముందు నుంచే ప్రచారం జరిగింది. కానీ వాటిని కొట్టిపారేసిన వివేక్ ఈ నెల 1న కాంగ్రెస్ కండువా కప్పుకుని ఆ ప్రచారానికి తెరదించారు. హైదరాబాద్ లో రాహుల్ గాంధీ సమక్షంలో తనయుడు వంశీకృష్ణతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ పరిణామం తెలంగాణ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో వివేక్ లేదా ఆయన కుమారుడు వంశీ మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అయితే చెన్నూరులో వివేక్ ని బరిలో దించాలని భావించిన బీజేపీ నేతల్లో అయోమయం నెలకొంది. బీజేపీలోనే ఉంటానని చెబుతూ వచ్చిన వివేక్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అంచనా వేయలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వాస్తవానికి దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వివేక్ కీలక పాత్ర పోషించారు. పార్టీ అభ్యర్థులకు భారీగా ఆర్థిక వనరులు సమకూర్చారు అన్న ప్రచారం జరిగింది. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో ఈటల రాజేందర్ కు ఇచ్చిన డబ్బులు తిరిగివ్వలేదన్న చర్చ బీజేపీలో జరుగుతోంది. అధిష్టానం కూడా ఇప్పించే ప్రయత్నం చెయ్యలేదన్న వాదనలు ఉన్నాయి. దీంతో వివేక్ మనస్తాపం చెందారట. వివేక్ తర్వాత పార్టీలోకొచ్చిన ఈటల రాజేందర్ కు బీజేపీ ప్రాధాన్యత ఇచ్చింది. పార్టీ కోసం ఆర్థికంగా నష్టపోయిన తనకు కనీస గౌరవం ఇవ్వలేదన్న ఆవేదన ఉండేది. ఈ నేపథ్యంలో కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు, ఆ తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పుతో తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. హస్తం పార్టీ దూకుడు పెంచడంతో ఈ మాజీ కాంగ్రెస్ నేత మళ్లీ సొంత గూటికి చేరారన్న చర్చ జరుగుతోంది. మరోవైపు వివేక్ అసంతృప్తిని గమనించిన తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ ప్రకాష్ జవదేకర్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహా పలువురు నేతలు గత నెలలో వివేక్ ఇంటికి వెళ్లి కలిసి చర్చించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మాట్లాడారు. ఈ క్రమంలో తాను బీజేపీలోనే ఉంటానని, బయట జరిగే ప్రచారాన్ని నమ్మొద్దన్న విషయాన్ని వివేక్ వారి దృష్టికి తెచ్చారు. కానీ బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల తరువాత వివేక్ పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్న ఆయన బీజేపీ ఎన్నికల ప్రణాళిక ముసాయిదాను అమిత్ షాకిచ్చేసి సైలెంట్ అయ్యారు. వివేక్ పై దుష్ప్రచారం జరుగుతోందని, ఆయన పార్టీలోనే ఉంటారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రకటించిన మరుసటి రోజే కాంగ్రెస్ కండువా కప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. వివేక్ పార్టీ మార్పు వెనుక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇద్దరి మధ్య స్నేహ బంధం ఉంది. ఏడాది కాలంగా వివేక్ ను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు రేవంత్ ప్రయత్నాలు చేశారు. ఇటీవల వివేక్ తో సమావేశమై అన్ని విషయాలు చర్చించి వాటిని పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర కాంగ్రెస్ లోని ఓ వర్గం వివేక్ రాకను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలను రంగంలోకి దించారు. ఓవైపు హస్తం పార్టీ పెద్దల నుంచి ఆహ్వానం, మరోవైపు కుటుంబ సభ్యులు, అనుచరులు కూడా కాంగ్రెస్ లో చేరితే భవిష్యత్తు బాగుంటుందని ఒత్తిడి తెచ్చారట. పైగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ బలహీనంగా ఉంది. దీంతో కమల దళంలో ఉంటే భవిష్యత్తు లేదని భావించిన వివేక్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్ ను పరిశీలిస్తే బీజేపీలోని సమన్వయ లోపం, గందరగోళం బయటపడింది. వివేక్ కుమారుడు వంశీకృష్ణ
గత నెలలో ప్రధాని మోదీని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వీడియో పోస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడిన ఆ వీడియో అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర సర్కారును వంశీ ఎండగట్టిన తీరుపై తీవ్ర దుమారం రేపింది. మణిపూర్ మంటల కన్నా పార్లమెంట్లో చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇచ్చిన ఫ్లయింగ్ కిస్ పై ఎక్కువ అటెన్షన్ కనిపించిందని ఆరోపించిన వీడియోను ఆ తర్వాత డిలీట్ చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పట్లోనే వివేక్ పార్టీ మారతారన్న చర్చ జరిగింది. అయినా బీజేపీ నష్ట నివారణ చర్యలు చేపట్టలేదన్న అంశం కమలదళంలోనే చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర నేతల మధ్య విభేదాలు, జాతీయ నాయకత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడంతోనే వివేక్ బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ ఆవిర్భావ ప్రకటన తరువాత మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ బీఆర్ఎస్ లో చేరారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో గులాబీ పార్టీ నాయకత్వంపై అలక వహించారు. ఎన్నికల తరువాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వివేక్ సోదరుడు మాజీ మంత్రి వినోద్ బెల్లంపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి ఈ వివేక్ బ్రదర్స్ రాజకీయ భవిష్యత్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి.